దట్ బీటెక్ వరకు జాలీగా గడిపింది. కోర్సు తర్వాత ప్రతిష్టాత్మక సంస్థలో ఉద్యోగం సంపాదించింది. చక్కగా జాబ్ చేసుకుంటోంది. ఇన్నాళ్లు సరదాగా గడిపిన ఆమెలో ఏదో తెలియని ఆందోళన. సడన్గా ఫ్రెండ్స్కి దూరమైంది. ఒంటరితనాన్ని ఇష్టపడింది. చివరకు ఈ లోకానికే దూరం అయిపోయింది. ఎందుకు? ఏం జరిగింది? ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీవితం ఎందుకిలా అర్ధాంతరంగా ముగిసిపోయింది? హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య కలకలం రేపింది. గచ్చిబౌలి ఇంద్రానగర్లోని బాలాజీ హాస్టల్లో ఉంటున్న యువతి తెల్లారేసరికి రక్తపు మడుగులో కనిపించింది. హాస్టల్ యజమాని వెళ్లి చూస్తే అప్పటికే ప్రాణాలు విడిచింది. పేరు మనీషా. జార్ఖండ్లో బీటెక్ చదివింది. హైదరాబాద్లోని విప్రోలో ఐటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది. 6 నెలల క్రితం నగరానికి వచ్చిన మనీషా తన ఫ్రెండ్స్తో కలిసి గచ్చిబౌలిలోని ఉమెన్స్ హాస్టల్లో 4వ అంతస్తులో ఉంటోంది. రోజు సరదాగా ఆఫీస్కి వెళ్లొచ్చే మనీషా కొంతకాలంగా ఏదో తెలియని డిప్రెషన్లో ఉంటోంది. ఒంటరిగా గడిపేందుకే ఇష్టపడేదంటున్నారు స్నేహితులు. మంగళవారం రాత్రి ఏం జరిగిందో, జీవితంపై ఎందుకు విరక్తి కలిగిందో తెలియదు. హాస్టల్లోని 4వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మొదట అనుమానాస్పద మృతి అనుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి విచారణ జరిపారు. ఆమె స్నేహితులతో మాట్లాడి ఆరా తీశారు. 2 రోజుల క్రితం హాస్టల్ ఎదురుగా ఆవుకు పళ్లు తినిపిస్తూ మనీషా యాక్టివ్గా కనిపించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఇలాగా మీ హాస్టల్ చంద్రుని లేడీస్ బాడీ ఉంది చూడంటే కంగారు వెళ్ళి చూశాను. నేను చూస్తే మా హాస్టల్ కాదు మీ హాస్టల్ అని అంటే ముఖం మీద అంతా రక్తం ఉన్న వాళ్ళని బాడీని గుర్తుపట్టలేకపోయాను. స్థానికులు, స్నేహితులు ఇచ్చిన సమాచారంతో మనీషాది ఆత్మహత్య అని నిర్ధారించారు పోలీసులు. జార్ఖండ్లో ఉన్న తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వేరే ఫ్రెండ్స్ కూడా నిన్న నైట్ కానీ మాట్లాడినప్పుడు కూడా ఏది సరే చెప్పకుండా ఏదో విషయము సందర్భం లేని విషయాలు ఏదో విధంగా మాట్లాడుతుంటేనే ఆల్రెడీ వీళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళ మదర్ వచ్చి తీసుకుపోతుంది అని అన్నారు. మదర్ కూడా వచ్చి హాస్పిటల్ తీసుకునేసరికి ఏదో మానసిక ఒత్తిళ్లకు గురై ఈ మధ్యకాలంలో వాళ్ళంతా ఇలా సూసైడ్ చేసుకునే టెండెన్సీ పెరుగుతుంది. రాష్ట్రం దాటి ఉద్యోగం చేస్తూ తన కాళ్లపై తాను బతుకుతుందనుకున్న పేరెంట్స్ కూతురు మరణ వార్తతో షాక్ అయ్యారు. కూతురు డిప్రెషన్లో ఉందని తెలిసిన తల్లిదండ్రులు సరిగ్గా రెస్పాండ్ కాకపోవడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతాయనడానికి మనీషా సూసైడే నిదర్శనం.